బీజేపీ మరోసారి గెలిస్తే దేశానికే ప్రమాదమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని అయితే ఈసారి రాజ్యాంగాన్ని మార్చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే ఉనికిని కోల్పోయిందని, వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీని ఓడించాలి, నరేంద్ర మోదీని ఇంటికి పంపించాలి. భారతదేశాన్ని మతపరంగా విభజించి పాలిస్తున్న బీజేపీ హిందూ ముస్లింగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీతో సహా ప్రజా సంఘాలు కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వెంబడి రావాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఓ పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతతో చెప్తున్నా, మళ్ళోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ వస్తే భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది, మైనారిటీ హక్కులు ప్రమాదంలో ఉంటాయని చెప్పి మనం చేస్తున్నా. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, అందుకోసం మనం తిట్టి కూడా వేస్తే అయిపోయింది. 10 ఏళ్ల పాటు ఇది కూడా రాజ్యం అనుకొని అవినీతితో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పోగడతో వాళ్ళు పరిపాలన చేసిండ్రు. 100 రోజుల్లో 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు 100 రోజుల్లో ప్రజలు పొందబెట్టిండ్రు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మిగలకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే. ఎవరైనా బీఆర్ఎస్ కి ఓటు వేసుకుంటే, ఓటు వేద్దాం అనుకుంటే మీ ఓటు వృధా చేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో దేశంలో ఇండియా కూటమిలో కలిసి ప్రయాణం చేస్తున్న సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్రంలో మొదటిసారి ఒక కాంగ్రెస్ ప్రచార సభకు వచ్చినందుకు కోదాడలో నా కమ్యూనిస్టు సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో సిపిఐ సిపిఎం మిత్రులకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎప్పుడు మీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినాము, మీరు అడిగిన విషయాల్లో న్యాయం చేసినాము, మీ గ్రామాలకి అభివృద్ధి చేసినాము. తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతుకి మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పిన విషయాల్లో కూడా తప్పనిసరిగా నేను ఎంపీగా రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేగా పద్మావతి గారు, కమ్యూనిస్టులు మీరు చెప్పిన విషయాల్లో కూడా మేము తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం.